హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పాలకూరతో పాలక్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్యాన్ పెట్టుకొని మనం కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా పాలకూరను అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అంటే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని మనం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అంటే ఏం కాదు, అంటే పాలకూర పచ్చిగా ఉంటే అంటే వేపకుండా వేస్తామంటే కనుక పచ్చాసన వస్తుంది. అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై అవనివ్వాలన్నమాట. మరీ ఎక్కువగా మాడిపోనివ్వకూడదు. లైట్గా అలా ఫ్రై అవనైతే సరిపోతుంది. అందులోని పాలకూర చాలా మెత్తగా ఉడికిపోతుందండి, చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఎక్కువ టైం అయితే ఫ్రై చేయొద్దు, మళ్ళీ ఇంకా అలాగే ఉడికిపోతుంది అనమాట. ఈ పాలకూరలో విటమిన్ ఏ మరియు విటమిన్ కే ఉంటాయండి. వీటి వల్ల మనకి కంటి చూపు కూడా బాగుంటుంది. బాగా పిల్లలకైతే బాగా హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం మార్నింగ్ టైంలో కుదరక చాలా ఈజీగా అయిపోయే ఎగ్ రైస్లు, క్యారెట్ రైస్లు ఇవి చేసి పెడుతూ ఉంటాం. కానీ ఇలా హెల్తీగా పాలకూరతో ఇలా పాలక్ రైస్ చేసి పెట్టండి. ఇంకా పిల్లలకి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇంకా అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా నేను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఇంకా అవైతే ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాను అనమాట. అది వీడియో చిన్న క్లిప్ మిస్ అయింది. ఇంకా తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే క్యారెట్, ఒక కరివేపాకు రబ్బ, అలాగే ఒక ఆనియన్, ఒక పచ్చిమిరకాయ, ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి వేసాను అనమాట. అంటే తినేటప్పుడు నోటికి తగిలితే బాగుంటుంది కదా అని. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు. నేనైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి వేసాను అనమాట. మీరు ఎలా అన్నా వేసుకోవచ్చండి. ఇంక ఇవి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. ఇంకా మీరు కావాలనుకుంటే క్యాబేజీ, లేకపోతే ఇదేంటి ఇంకా స్వీట్ కార్న్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉంది, ఇంకా అది కూడా యాడ్ చేశాను అనమాట. బాగా ఫ్రై అవనివ్వాలి. ఇంకా మనం ఇదనే కాదండి, ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు దీనిలోని. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అదే పాలకూర అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే మిక్సీ పట్టుకొని ఇంకా మిశ్రమాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మరీ పేస్ట్ లాగా అయితే ఆడేసుకోకూడదండి, అంటే పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. లైట్గా అటు ఇటుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేగాని మరి పేస్ట్ లాగా ఆడేస్తే ఇంకా అంత బాగోదన్నమాట. ఇలా ఉంటేనే ఇంకా అరకొరగా ఇంకా మనకి తినేటప్పుడు నోటికి తగులుతూ ఆ పాలకూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంక ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా కొద్దిగా పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తగినంత గరం మసాలా, ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇంకా నేనైతే కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు గాయస్. లైక్ ఇచ్చి వెళ్ళండి, సరేనా? ఇంకా తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి, చల్లారబెట్టుకొని. ఇంకా తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు, సరేనా? ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకి ఈ పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.